ఈరోజు ఏంటో తెలీదు. కొంచెం లేజీగా ఉన్నాను. దానికి తగ్గట్టు చాలా కాలం తర్వాత నాకు ఏదన్నా మూవీ చూడాలనిపించింది. అలా చూస్తూ ఉంటే గనక నాకు ఒక మూవీ అయితే కనిపించింది. ఆ మూవీలో హీరో ఎవరంటే 'కిరణ్ అబ్బవరం'. అయితే బానే ఉందండి మూవీ. చూడొచ్చు ఎవరైనా సరే. ఆ మూవీ చూస్తూ చూస్తూ నేను వంట చేయడం మర్చిపోయాను తెలుసా! అది ట్విస్ట్ ఇక్కడ. ఇప్పుడు లాస్ట్ 12:30 అయింది. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టాను. రైస్ ఉడికేలోగా ఏం చేయాలా అని ఆలోచిస్తే గనక, నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలని చెప్పి మా అబ్బాయి అడిగాడు. అయితే నా స్టైల్‌లో ఎగ్ ఫ్రైడ్ రైస్ వితిన్ వన్ పాట్ రెసిపీ కింద చూపిస్తున్నాను. ఎలాగో చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోనే 2 గుడ్లు పగలగొట్టుకొని వేసేసుకొని, అందులోనే కొద్దిగా ఉప్పు, కారం వేసేసుకొని ఒక 70% కుక్ అయిన తర్వాత అదే పాన్‌లోకి ఒక పక్కకి జరిపేసా ఆటిలిని. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా! ఆ ఆయిల్‌లోనే పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కారం ఉండకూడదంటే గనక నూనెలో కొంచెం వైట్ కలర్ వస్తూ ఉంటుంది పచ్చిమిరపకాయి. ఆ టైం దాకా ఫ్రై చేసేసుకొని అందులోని ఉల్లిపాయ, అలాగే క్యారెట్ ఇవి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వేగాల్సిన అవసరం లేదండి. జస్ట్ 70% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే టమాటా కెచప్పు, గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాసు మీ దగ్గర ఉంటే గనక ఫ్రైడ్ రైస్ మసాలా అని మనకు బయట దొరుకుతుంది. దాన్ని కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు ఈ సాసెస్ అన్నీ యాడ్ చేసుకోక్కర్లొద్దు. నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టే ఇన్ని వేయాల్సొస్తుంది. ఇవన్నీ వేసేసి ఒకసారి అలా అలా కలిపేసి తర్వాత ఆ పక్కనే ఇప్పుడే ఉండనండి అన్నం. అది కాస్త వేసేసి అందులోని రుచికి సరిపడగా ఉప్పు. ముందు ఉప్పు వేశాను కదా! అందుకు కొంచెం చూసుకొని వేసుకోండి. అందులోనే కొత్తిమీర వేసేసి అలా అలా కలిపేయండి. అద్భుతమైన వన్ పాట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఎగ్ రైస్ అంటారో, ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటారో మీ ఇష్టం. నాకు మాత్రం కాలే కడుపుకి అమృతంలాగా అనిపించింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా నాలాగా ఒక మూవీ పెట్టుకొని దాంట్లో లీనమైపోయి చూస్తూ వంట చేయడం మర్చిపోయారా? అలా ఉంటే గనక నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను మాక్సిమం మూవీస్ అన్నీ తక్కువ చూస్తాను. బట్ ఏదైనా బావుంటే గనక కొంచెం సీరియస్‌గా చూస్తూ ఉంటాను. నాకు ఫస్ట్ స్టోరీ అర్థం కాలేదనుకున్నాను. స్టోరీ అర్థం కాకపోవడం కాదండి. ఆ మూవీ కంటెంట్ ఒక హుక్‌తో ఉంటుందంట. అది నేను మిస్ అయిపోయాను. తర్వాత పెట్టుకొని చూసాను. అందుకే లేట్ అయిపోయింది. కానీ మన ఫ్రైడ్ రైస్ మాత్రం వేడి వేడిగా సర్వ్ చేసేస్తున్నాను. ఇది మాత్రం ఆలస్యం చేయలేదు. మూవీ అయితే బావుంది. బావుంది కనుకే చూసాను.